హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. టీఎస్ఈ ఎపిసెడ్ 2024కి సంబంధించినటువంటి బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ. సో బైపీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అయితే అన్ని కౌన్సిలింగ్స్ అయితే స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు వచ్చేసింది. కానీ బైపీసీ వాళ్ళకి బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ కౌన్సిలింగ్ చూసుకున్నట్టయితే మనకి అసలుకే దీని గురించి ఆచూకీ కూడా తెలియట్లేదు. సో రీసెంట్ 2 days బ్యాక్ అయితే నేను వీడియో చేశాను, మనకి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి. సో అదే భాగంగా ఇక్కడ ఏంటి అంటే మనకి గవర్నమెంట్ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో మనకి వెబ్సైట్ అయితే ఎనేబుల్ చేశారు అండ్ ఇంకో విషయం ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనం అయితే చూసిద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆలోచన పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ చూసుకోండి tgepset.b.nic. అనే వెబ్సైట్ ఉంటుంది. సో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు ఈ వెబ్సైట్. సో tgepset.b అంటే బైపీసీకి సంబంధించినది అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకైతే ఈ వెబ్సైట్ అయితే ఎనేబుల్ చేశారు. ఇందులో మొత్తం అయితే మనకి బీ ఫార్మసీ అండ్ ఫార్మడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కావచ్చు, కౌన్సిలింగ్ షెడ్యూల్ కావచ్చు, అన్నీ ఇందులో వస్తాయంట అనమాట. అండ్ స్లాట్ బుక్ చేసుకోవడం ఇవన్నీ పెద్ద కథలు ఉంటుంది. అంతకంటే ముందు ఒక విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ ఫేజ్ ఏదైతే స్టార్ట్ అయిపోతుందో మనకి బీ ఫార్మసీ ఫస్ట్ ఫేజ్లోనే 99% ఆఫ్ సీట్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. 99 అంటే ఎన్ని ఉన్నాయో అన్ని ఫిల్ అయిపోతాయి. ఫిల్ అయిపోయిన తర్వాత అందులో చేరిన వాళ్ళు ఎవరు మళ్ళీ బయటకు రారనమాట. సో ఆ సీట్ వేకెంట్ అయ్యి మళ్ళీ సెకండ్ ఫేజ్కి ఛాన్స్ ఉండదు. సెకండ్ ఫేజ్లోకి మీరు కనుక సెకండ్ ఫేజ్లో పెట్టుకోవాలి అనేసి ఉద్దేశం ఉంటే ఇంకా మీకు బీ ఫార్మసీ ఇయర్ రాదు. సో అందుకోసం ఎవరైనా కానీ బీ ఫార్మసీ చేయాలి, ఫార్మడీ చేయాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఫేజ్లోనే మీరైతే సీట్ అయితే గ్రాప్ చేసుకోవాలి, ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మర్చిపోమకండి, ఓకేనా? అలా అని మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలి అంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి చూడండి, డీటెయిల్ నోటిఫికేషన్ అడ్మిషన్ ఇంటూ బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ ఎంపీసీ స్ట్రీమ్ అని ఉంది కదా, ఇది ఒకసారి మీకు వివరణ ఇస్తాను, లైక్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, దానిపై క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ చూసుకోండి మీరు, tgepset 2024 ఎంపీసీ స్ట్రీమ్ అనేటువంటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్లో మనకు వచ్చేసి డైరెక్ట్ ఎవరికైతే సీట్స్ రాలేదో బీటెక్లో ఇందులో సో ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళది డైరెక్ట్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అనమాట. డైరెక్ట్గా 24th 25th ఆఫ్ సెప్టెంబర్ రోజున మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. తర్వాత ఫ్రీజింగ్ అండ్ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్స్ వచ్చేసి 27th రోజున వస్తాయి. సో పేయింగ్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 27th 28th రోజున చేసుకోవచ్చు. అండ్ రిపోర్టింగ్స్ వచ్చేసి 28th 29th అండ్ జాయినింగ్ ఒక కాలేజ్ వచ్చేసి 30th సెప్టెంబర్ వరకు మీరు కాలేజ్లో జాయిన్ అయిపోవచ్చు. ఇక్కడ అంత బాగానే ఉంది, ఓకే. సో ఇప్పుడు ఇందులో ఎంపీసీ అనేసి అన్నారు కదా, ఇందులో ఎంతమంది జాయిన్ అవుతారంటే ఫ్రెండ్స్, మ్యాక్సిమం అంటే ఒక 1 or 2%, మహా అంటే ఒక 5 members జాయిన్ అవుతారు కావచ్చు, అంతకంటే ఎక్కువ మెంబర్స్ అసలు జాయిన్ అవ్వరు. సో ఎందుకంటే ఎంపీసీ వాళ్ళకి కూడా ఇందులో ఉంది కాబట్టి ఛాన్స్, వీళ్ళైతే ఒక 5 members వరకు జాయిన్ అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి మిగిలిపోయిన సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మిగతా ఇప్పుడు 95% ఆఫ్ సీట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 5 members పోయినాయి అనుకోండి, మిగతా 95% ఆఫ్ సీట్స్ వచ్చేసి అనుకుందాం అలా. సో అవి వచ్చేసి మళ్ళీ బైపీసీ వాళ్ళకి కన్వర్ట్ అయిపోతాయి అనమాట. ఇక్కడ బైపీసీ వాళ్ళకి ఇంకా సీట్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి. సో అప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఇన్ కేస్ ఫ్రెండ్స్ చూసుకోండి, ఇక్కడ 1600 సీట్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో 1600 ఉంటే 1580 సీట్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. 1580 కాదు, 1598 సీట్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. సో ఇలా ఉంటుందన్నమాట. ఒక 1 or 2 సీట్స్ అనేవి సెకండ్ ఫేజ్కి వేకెంట్గా ఉంటాయి కానీ, సో ఫస్ట్ ఫేజ్లో మొత్తం మ్యాక్సిమం సీట్స్ ఫిల్ అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఇదంతా ఎందుకు చెప్పినామన్నా అనేసి మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనకి 30th వరకు ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది అయిపోతుంది, బీ ఫార్మసీ అండ్ ఫార్మడీకి ఒక కౌన్సిలింగ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ 30th తర్వాత ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్లో వచ్చేసి ఎవరైతే ఎదురు చూస్తున్నటువంటి బైపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ చేస్తాం అనుకున్న స్టూడెంట్స్ ఉన్నారు చూడండి, సో మీ అందరికైతే గుడ్ న్యూస్ అయితే వస్తుంది. సో మనకి 30th రోజు ఈవినింగే రావచ్చు మేబీ, నేను అనుకుంటున్నాను, లేదా మనకి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో డెఫినెట్గా మనకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ రాగానే మనకి స్లాట్ బుకింగ్స్ ఉంటాయి, వెరిఫికేషన్ ఉంటుంది అండ్ మిగతా అవన్నీ ఉంటాయి అనమాట. నేను అవన్నీ ఇన్ఫామ్ చేస్తాను మీకు. సో ఒకసారి అయితే అవన్నీ ఫస్ట్ ప్రయర్గా ఇన్ఫామ్ చేసిన తర్వాత మీరైతే అన్నీ చేసుకోవచ్చు అనమాట. సో బట్ మీకు ఒక వే ఉండాలి అనే ఉద్దేశంతో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే మీరు ఇప్పుడు ఆన్ టైంకి వెళ్ళలేదు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి సీట్ అనేది పోతుంది అండ్ ఫస్ట్ ఫేజ్లో సీట్ రాదనమాట. సెకండ్ ఫేజ్ తెలుసుకున్న ఉపయోగం ఉండదు. అండ్ మీకు ఎలా సీట్ రావాలి అనేది నేను ఫ్రీ ఆఫ్ గైడెన్స్ ఇస్తాను. నా ఛానల్లో మెంటర్షిప్ అట్లాంటిది ఏం లేదు,
ఓకే ఫ్రెండ్స్. సో ఇదన్నమాట విషయం. ఈ విషయం మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.